ఏం చెప్తారంటే ఢిల్లీ ఫ్లైట్లో రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి ప్రయాణం చేశారు. అక్కడనే రేవంత్ రెడ్డికి హరీష్ రావు సరెండర్ అయిపోయాడు. అందుకే ఏ యొక్క ఎంక్వైరీ కూడా హరీష్ రావు మీద జరుగుతలేదని, మ్యాచ్ ఫిక్సింగ్ ఇద్దరి మధ్య ఉందని కవిత ఇప్పుడే కామెంట్ చేసింది తాజా ప్రెస్ మీట్లో. ఏం చెప్తారు వాస్తవమేంట్రా? దీన్ని బట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి హరీష్ రావు కలుసుకోవడం అనేది మా అందరికీ తెలుసు. ఎట్లా కలుస్తారు, కలుసుకునే పరిస్థితి సరే, అది దానికి అథెంటిసిటీ లేదు. కానీ దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇప్పుడు కవిత ఇంతకు ముందేమో తన అన్నను దూరం చేసింది, తర్వాతనేమో సంతోష్ రావు మీద పడింది. ఇప్పుడు ఇతను ఈ యొక్క హరీష్ రావు అనేవాడిని తీసేస్తే ఇక వీళ్ళే రాజ్యం చేయవచ్చు అనే ఒక ఉద్దేశం కూడా ఇందులో ఉండొచ్చు. సో ఇప్పుడు ముఖ్యమైనది హరీష్ రావు రేవంత్ రెడ్డి కలిసిందనే విషయం కాదు. ఇక్కడ కవిత ఏంటంటే హరీష్ రావును దూరం కొట్టాలి. హరీష్ రావు బికేమ్ ఇప్పుడు కౌన్సిల్ని ఎంబడి ఎవరు కొట్టింది, కౌన్సిల్ని కొట్టింది ఎవరు? అల్లుడే కదా. సో ఈ అల్లుడు తయారై ఉన్నాడు ఇప్పుడు. సో ఈ అల్లుడిని కొట్టడానికి ఆమె చేశాడు. భవిష్యత్తులో హరీష్ రావు సీఎం అవుతాడేమో, పార్టీ నుంచి అడ్డుగా అవుతాడేమో అనే కాన్సెప్ట్ అనుకోవచ్చా? పార్టీ ఉండదండి. తెలంగాణ ప్రజలు నిజంగా విజ్ఞులు, తెలంగాణ ఇంటెలెక్చువల్స్ ఇది అర్థం చేసుకోవాలా. వీళ్ళు చేసే గిమ్మిక్కులు, వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు చేసిన దుర్మార్గం, వీళ్ళు చేసిన నాలాంటి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసింది, ఇదంతా పాపం పండింది. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పాపం పండింది. నేను అప్పుడే చెప్పిన ఇతను మీరు మాత్రం సుఖంగా ఉండరా భయ్, మీ పని అయిపోతుంది, ప్రకృతి మిమ్మల్ని శిక్షిస్తుంది. ప్రకృతి అన్న నేనేదో శపిస్తే ఏదో అయిందని కాదు, శపిస్తే ఏం కాదు. కానీ ప్రకృతి వికటాటాసం చేసి ఈ కేసీఆర్ అనేవాడిని, కేసీఆరే ఇదంతా చేసేది. ఇప్పటికి కూడా ఇది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందకుండా ఇంకా నిరోధించే శక్తి కేసీఆర్. కాబట్టి కేసీఆర్ సంపాదించిన డబ్బు, అవినీతితో సంపాదించిన డబ్బు, ఆస్తుల్ని రికవర్ చేయాలా, పేదలకు పంచాలా. ఆ రోజే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. ఇది తప్పకుండా మా రేవంత్ రెడ్డి గారు చేస్తారు. సరిగ్గా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, అన్ని కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు. ఈరోజు మరి బడ్జెట్ లేకున్నా తక్కున్నా ఉన్న వనరులతో అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ కేసీఆర్ కుటుంబం చేసే అవినీతి కుటుంబాన్ని ఇప్పుడు కవితను బీఆర్ఎస్ నుంచి వెలివేయడం కాదు, కేసీఆర్ అండ్ కేసీఆర్ కోను బీఆర్ఎస్ను వెలివేయాలా, తెలంగాణ నుంచి తరిమేసేయాలా. ఆ రోజే తెలంగాణ బతికి బట్టబడుతుంది, తెలంగాణ ప్రజలకి నిజమైన తెలంగాణ వచ్చినట్టు ఉంటుందండి. ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. కొత్త పార్టీ పెట్టడమో ఇంకో పార్టీలకు పోయే ఆలోచన కూడా చేస్తుందని ఒక చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు రాజీనామా మీద? ఇదంతా కేసీఆర్ ఏం చెప్తే అదే చేస్తుంది ఆమె. తప్పకుండా కేసీఆరే చేస్తుండే ఇదంతా. ఎందుకంటే ఈ గేమ్ వీళ్ళ కోర్టులోనే ఉండాల, ఇది బయట పోకూడదు అనే ఉద్దేశంతో కేసీఆర్ ఒక గోబెల్స్ ప్రచారకర్త. ఇవన్నీ గోబెల్స్ ప్రచారానికి పనికొస్తాయి. ఇట్లా అంటారు కానీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి గతంలో కవిత మంతనాలు జరిపింది పార్టీలోకి వస్తాని. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాంగ్రెస్లో జాయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఒక చర్చ జరుగుతున్నది. కవిత కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉందా? కంపు, అవినీతి కంపు, అవినీతి గబ్బు, దీన్ని కాంగ్రెస్ రాణిస్తుందా? వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు, ఏదో పుకార్లు, కానీ కాంగ్రెస్ ఇటువంటి అవినీతి పనులను దగ్గర రాని అనేది నా ఒపీనియన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.